शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरिञ्चि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां अनघं जनकं जगतां प्रथमं वरदं करशूलधरं सुलभं करुणाम्बुनिधिं कलुषापहरं प्रणमामि महेश्वरमेकमहम् अमलं कमलोद्भवगीतगुणं शमदं समदासुरनाशकरम् रमणीयरुचिं कमनीयतनुं नम साम्ब शिवं नतपापहरम् शिवं शङ्करं बन्धुरं सुन्दरेशं नटेशं गणेशं गिरीशं महेशं दिनेशेन्दुनेत्रं सुगात्रं मृडानि पतिं श्रीगिरीशं हृदा भावयामि भृङ्गीच्छानटनोत्कटः करिमदग्राही स्फुरन्माधवाह्लादो नादयुतो महासितवपुः पञ्चेषु नाचादृतः सत्पक्षः सुमनो वनेषु स्वपुनः साक्षान्मदीये मनोराजीवे भ्रमराधिपो विहरतां श्रीशैलवासी विभुः सोमोत्तंसः सुरपरिषदां येष जीवातुरीशः पाशच्छेत्ता पदयुगजुषां फुल्लमल्लीनिकाशः ध्येयो देवः प्रकटितवधूरूपवामात्मभागः श्रीशैलाग्रे कलितवसतिर्विश्वरक्षाधुरीणः అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.